నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరంలో నీటి ఎద్దడి నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మైలవరం నుంచి పెన్నాలోకి నీటి విడుదల సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డిల వెల్లడి. వికసిత భారత్ స్వర్ణాంధ్ర 2029 లక్ష్యాలను అధిగమిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల స్ఫూర్తితో కడపను సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ఆదేశం. వైసీపీ శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం అప్రజాస్వామికం. ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపాటు. కడప నగరంలో నీటి ఎద్దడి నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కడప నగరంలో తాగునీటి ఎద్దడి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమన్వయంతో మైలవరం నుంచి కేసీ కెనాల్ ద్వారా పెన్నా నదిలోకి 250 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా లింగంపల్లి వద్ద జలహారతి కార్యక్రమంలో ఎమ్మెల్యే, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నీటి కొరతను నివారించేందుకు పెన్నా నదిలోని ఇన్స్టలేషన్ బావుల ద్వారా నగరానికి పంపింగ్ నిరంతరం జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే అమృత్ పథకం కింద 575 కోట్లతో బ్రహ్మం సాగర్ నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయని, 2 ఏళ్లలో ఇవి పూర్తయితే కడపకు శాశ్వతంగా నీటి ఇబ్బంది తీరుతుందని వారు తెలిపారు. రాబోయే నెలల్లో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఎక్కడ మంచినీటికి కొరత రాకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎలినో ప్రభావం వలన వర్షాలు తక్కువగా పడడం వలన నీళ్ళ సమస్య ఏర్పడింది. తాగడానికి కడప కార్పొరేషన్లో తాగునీటి కోసము అధికారులు జిఎన్ఎస్ఎస్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ని ప్రత్యామ్నాయ మార్గాల కోసము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా గండికోట నుంచి మైలవరంకి నీళ్లు విడుదల చేయడం జరిగింది. దాని మీద ఈరోజు జలహారతి లింగంపల్లి రిజర్వాయర్ దగ్గర జలహారతి ఇవ్వడం జరిగింది. కడపకి దాదాపు 4.5 లక్షల మంది జనాభా ఉన్నారు. ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితము ఏర్పాటు చేసిన నీటి సదుపాయాలతోనే ఇంతవరకు కడప కార్పొరేషన్ అనేది నడుస్తూ ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బ్రహ్మసాగర్ నుంచి ఈ యొక్క నీటి కష్టాలు కార్పొరేషన్ నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ టెండర్లు జరిగి ఆ వర్కులు మొదలైనాయి. ఈరోజు 4.5 లక్షకి దాదాపు 57 MLDలు నీళ్ళు అవసరం ఉంటే 50 MLD నీళ్ళే లభ్యత ఉంది. అదే తక్కువ జనాభాకు ఏ విధంగా వసతులు కల్పించినాయి, అదే వసతులతో ఈరోజు 2026వ సంవత్సరంలో కూడా అదే అరేంజ్మెంట్స్తో కడప కార్పొరేషన్ నడుస్తుంది. దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. అలాగనే నియోజకవర్గంలోని ప్రజలకందరికీ ఎలినో ప్రభావం వలన కొంచెంగా
తాగునీటి సమస్యలు కార్పొరేషన్కి ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాల్ని ఆల్రెడీ కార్పొరేషన్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు కూడా నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్పేసి విన్నపం చేసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వర్షాలు పడడం లేదు, తీవ్రంగా తాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. రాష్ట్ర ప్రభుత్వం కూడా పడిన ప్రతి వర్షపు నీటి చుక్కను కూడా డ్యాంలకు తరలించి వ్యవసాయం కంటే కూడా తాగునీటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు దీని మీద అనేకసార్లు రివ్యూ చేసి హయ్యెస్ట్ ప్రియారిటీ డ్రింకింగ్ వాటర్కి ఇవ్వాలని కూడా చెప్పినారు. ఈరోజు కడప కార్పొరేషన్లో ప్రజలందరికీ తెలుసు, కావాల్సిన నీటి లభ్యత లేదు ముందు నుంచి కూడా. గత ప్రభుత్వాలు కూడా దీర్ఘకాల సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టలా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కడప ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 575 కోట్లతో అమృత్ కింద బ్రహ్మం సాగర్ నుంచి పనులు ప్రారంభమైనాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. రాబోయే 2 సంవత్సరాల్లో ఆ పనులన్నీ పూర్తయితే 95 MLD కెపాసిటీ గల పంపింగ్ పూర్తవుతే కడపకు శాశ్వతంగా కూడా నీటి ఇబ్బంది లేకుండా కూడా జరుగుతుంది. ఇప్పుడు తాత్కాలికంగా ఈరోజు కడప డిమాండ్ 57 MLDలు అయితే 37 MLDల నీటి లభ్యత మాత్రమే ఉంది. ఈరోజు ప్రభుత్వం, ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్తో మాట్లాడి మైలవరం నుంచి 250 క్యూసెక్లు ఆదినిమ్మాయపల్లి ద్వారా కేసీ కెనాల్ నుంచి పెన్నా నదిలోకి వదలడం, ఈరోజు లింగంపల్లి దగ్గర జలహారతి కూడా కార్యక్రమం తీసుకొచ్చాం. ఈ 250 క్యూసెక్కుల నీటి మైలవరంలో అందుబాటు, తర్వాత గండికోటలో ఉండే నీటి లభ్యతను బట్టి భవిష్యత్తులో రాబోయే 5-6 నెలల్లో ఎలినో ప్రభావం, వర్షాలు పడకపోతే ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు మన పెన్నాలేకి నీళ్ళు వదినాం. ఇక్కడ ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ నుంచి కడపకు తాగునీటి పంపింగ్ కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కడప నగర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వర్షాలు పడక నీటి లభ్యత తగ్గింది కాబట్టి నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఆ పొదుపును కూడా ఈరోజు తీసుకొచ్చిన నీళ్లు జలహారతిని పంపింగ్ చేస్తే 57 MLD రిక్వైర్మెంట్కి గాను 37 MLD నీటి లభ్యత ఉందనే విషయాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా. ఎవరు ఆందోళన చెందవద్దు. కార్పొరేషన్ అధికారులు, ప్రభుత్వము అన్ని రకాలుగా కూడా ఎక్కడ తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఉంటాం. డిఎస్సి అక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మండిపడ్డారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సోమవారం వైసీపీ నేతలు కడపలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ, ర్యాలీ నిర్వహించనున్నామన్న విషయాన్ని పోలీసులకు ముందస్తుగానే తెలిపామని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందన్నారు. దాన్ని ఎవరూ కాలరాయలేరన్నారు. పోలీసులు 30 యాక్ట్ అమల్లో ఉందనే పేరుతో తమ పార్టీ నాయకుల ఇళ్లకు అర్ధరాత్రి వెళ్లి నోటీసులు ఇచ్చి భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. తమకు మాత్రమే 30 యాక్ట్ వర్తిస్తుందా? కర్నూలులో కొత్తగా టీచర్ ఉద్యోగాలు పొందిన వారితో ర్యాలీ నిర్వహించినప్పుడు 30 యాక్ట్ గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. ర్యాలీని విరమించుకునే ప్రసక్తి లేదని, కేసులు పెట్టుకోవాలని చెబుతూ ముందుకు కదిలిన వారిని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, 7 రోడ్ల కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. ఇప్పించాలనే ఉద్దేశంతో ఈ మెగా డిఎస్సి అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది.
ఈ మెగా డిఎస్సీలో కొందరికి అబద్ధాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోయి మోసం చేసి అందరినీ మభ్యపెట్టారు కాబట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ విద్యను కొనసాగించాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మధ్యలోనే వాళ్ళ విద్య ఆపివేసే పరిస్థితి ఉంది. కాబట్టి వెనువెంటనే మరి ఆ 10,000 కోట్ల రూపాయల బకాయిలను మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లతో మరి ఈరోజు మేము ఈ రిలే నిరాహార దీక్ష ఏదైతే ర్యాలీని మరి చేపట్టడం జరిగింది. మరి ఇవాళ చూస్తే ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఉందంటే రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతూ ఉంది. అంటే ప్రభుత్వాన్ని ఎవరు కూడా ప్రశ్నించుకోకూడదు. ప్రశ్నించే గొంతుని మరి అనగదొక్కే ప్రయత్నాలు మరి ఈరోజు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ చూస్తే ఇది నోటీసెస్. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకందరికి కూడా ప్రతి ఒక్క నాయకుడికి రాత్రంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి నాయకుల ఇంటికాడికి వెళ్ళి మరి వాళ్ళకందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు ఖచ్చితంగా మీరు ర్యాలీలో పాల్పంచుకోకూడదు, మీరు పాల్పంచుకుంటే మీ మీద కేసులు పెడతాము, మరి అనేక ఆంక్షలు ఉన్నాయి, 30 యాక్ట్ ఉంది అని ఏదేదో చెప్పేసి మరి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు చేసి ఈరోజు చూస్తే కడప నగరంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్పంచుకోకూడదని చెప్పి మరి సంకేతాలు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? ప్రజాస్వామ్య దేశంలో మరి ప్రతి ఒక్క పౌరుడికి మరి తమ ప్రాథమిక హక్కు అది. ఏ ప్రభుత్వము మరి ఈ రకంగా ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే మరి ఆ ప్రభుత్వాన్ని అడిగే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. మరి ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా వాళ్ళకు తెలియపరిచి ఈరోజు శాంతియుతంగా మేము ర్యాలీ నిర్వహిస్తాము, ఎక్కడ కూడా అర్రర్లకు తావు లేకుండా శాంతియుతంగా, ఎందుకంటే అనేక ఉద్యమాలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ కూడా అతిక్రమించదు, దానికి లోబడే రూల్స్కు లోబడే మనము ఏదైతే ర్యాలీ నిర్వహిస్తాము శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పి మరి పర్మిషన్కి పెట్టినా కూడా మీకు పర్మిషన్లు లేవు, మీరు ఏ పరిస్థితుల్లో కూడా ర్యాలీ నిర్వహించడానికి వీలు లేదు, మరి ఖచ్చితంగా ఏ నాయకుడు కూడా ఈ ర్యాలీలో పాల్పంచుకోకూడదని చెప్పి నాయకుల ఇండ్లకు వద్ది రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు వాళ్ళ ఇండ్ల కాడికి తలుపు తట్టి వాళ్ళకు లేపి అందరికి కూడా మరి నోటీసులు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఏ రకంగా ఈ పరిపాలన కొనసాగుతూ ఉందో దీని ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఎవరు కూడా ప్రశ్నించుకోకూడదు ఈ ప్రభుత్వాన్ని. మరి ఇవాళ నేను ఒకటే అడుగుతాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మరి ఇవాళ మీరు డిఎస్సి సజావుగా జరిగింది, ఎక్కడ అవినీతి జరగలేదు అని చెప్పి మీరు భావిస్తే మరి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేసేదానికి మీరు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? మరి ఇవాళ చూస్తూ ఉంటే యువత విద్యార్థి లోకమంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఈ ఉద్యమాల్లో పాల్పంచుకుంటున్నారని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి భయం పుట్టుకొచ్చింది, వణుకు పుట్టుకొచ్చింది. ఎందుకంటే ఇదే రకంగా తయారైతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని చెప్పి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ ఉద్యమాన్ని మరి మొదటి దశలోనే అణిచివేయాలి, ఉక్కుపాదంతో నలిచివేయాలి అనే ఆలోచనతో మరి ఈరోజు పోలీసులను అడ్డుపెట్టుకొని పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని మరి ఈరోజు ఈ ర్యాలీని భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవాళ ఈ సందర్భంగా నేను ఒకటే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను, మీరు సత్యహరిశ్చంద్రులు అయితే, మీ ప్రభుత్వం ప్రభుత్వం అయితే మీరు ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ వేయండి, అంతవరకు లోకేష్ని రాజీనామా చేయండి, ఎందుకంటే సజావుగా ఎంక్వైరీ జరగాలి. అలాంటప్పుడు మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేసేదానికి వెనకడుగు వేస్తున్నారు? ఖచ్చితంగా ఎంక్వైరీ వేయండి, మరి మీ నిజాయితీని నిరూపించుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా, ఎందుకంటే ఉద్యమించిన పార్టీ ఇది, ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ ఇది, ఎవరు కూడా ఇక్కడ కేసులకు భయపడే పరిస్థితి లేదు. మరి ఖచ్చితంగా మనమైతే ఖచ్చితంగా ఈరోజు ర్యాలీ చేసేదానికి ముందుకు వచ్చాం. ఖచ్చితంగా శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తాం. ఎక్కడ కూడా మీరు ఇచ్చిన రూల్స్ని అతిక్రమించి ఎక్కడ పాటించామో మా కార్యకర్తలు కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు. మరి ఖచ్చితంగా ఏదైతే శాంతియుతంగా మన నిరసన తెలుపుతాము, ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి దిగి వచ్చినంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శాంతియుతంగా డిఎస్సి అవకతవకల మీద నిరసన తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ర్యాలీకి తలపెడితే దానికి పర్మిషన్ లేదంటున్నారు పోలీసులు. శాంతియుతంగా ర్యాలీ చేసేదానికి పర్మిషన్ ముందుగానే పెట్టినా కూడా లేదని చెప్పడం చాలా అన్యాయం. అసలు డిఎస్సి పరీక్ష ఎలా జరిగిందంటే
డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో వాస్తవంగా ఎవరైనా సరే టెట్ క్వాలిఫైడ్ కావాలి, తర్వాత డిఎస్సి పరీక్ష రాయాలి. ఈ 2 పరీక్షలు రాయకుండానే సరాసరి ఉద్యోగాలు ఎలా వస్తాయి? అలా 400 మందికి ఉద్యోగాలు వచ్చాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత క్రైస్తవులకు కల్పించిన రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడం తగదని డయాసిస్ ఎస్సీ బీసీ కమిషన్ చైర్మన్ పల్లా మనోహర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనందులు తెలిపారు. ఈరోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950కి వ్యతిరేకంగా కథోలిక పీఠాధిపతి సమాఖ్య డయాసిస్ ఎస్సీ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో బిషప్ సగినాల పాల్ ప్రకాష్ ఆదేశాల మేరకు బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా దళిత క్రైస్తవులు మరియాపురంలోని కేథడ్రల్ చర్చ్ ప్రాంగణం నుంచి ర్యాలీగా వెళ్లి మెయిన్ రోడ్లో గల కేథడ్రల్ చర్చి సర్కిల్ వరకు చేరుకుని దళిత క్రైస్తవుల హక్కులను పరిరక్షించేందుకు పాలక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫాదర్లు పల్లా మనోహర్, ఇసుకల ఆనందులు మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యులుగా దళిత క్రైస్తవులు ఉంటే ఆ వర్గాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అనంతరం దళిత ఫోరం జిల్లా అధ్యక్షులు కిషోర్ బూసిపాటి మాట్లాడుతూ దళిత క్రైస్తవుల్లో తిరుగుబాటు రాకముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ హోదా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, దళిత క్రైస్తవుల హక్కుల కోసం, దళిత క్రైస్తవుల ఇక్కడ మానవహారం ఉంటుంది మరియు పెద్దల యొక్క ఉపన్యాసం ఉంటాయి. దయచేసి హక్కుల ప్రకారము బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా, భారత కథోలిక పీఠాధిపతుల సమాఖ్య వారు ఆగస్టు నెల 10వ తేదీని బ్లాక్ డేగా అనగా చీకటి రోజుగా డిక్లేర్ చేసి ఆ రోజును 1950వ సంవత్సరం ప్రెసిడెన్షియల్ ఉత్తర్వును, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వలన జరిగినటువంటి దళితుల అన్యాయం కోసం న్యాయపరమైనటువంటి డిమాండ్ను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని రావాలని, ఈ నిరసనను వ్యక్తం చేయాలని పిలుపునిచ్చి ఉన్నారు. భారతదేశ కథోలిక పీఠాధిపతుల సమాఖ్య ఇచ్చినటువంటి ఉత్తర్వు మేరకు కడప మేత్రాసనం ఎస్సీ ఎస్టీ కమిషన్ వారు కడప మేత్రాసన పీఠ కాపరి సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దళితులకు ఇవ్వబడినటువంటి ఆ రాజ్యాంగ హక్కులను దళిత క్రైస్తవులకు కూడా వర్తింపజేయాలనేదే మా యొక్క డిమాండ్, మా యొక్క రిక్వెస్ట్ కూడా. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకొని ప్రభుత్వ అధికారులను అడుగుతున్నాం, అయ్యా మా వైపు కూడా దృష్టి సారించండి. ఏ రకంగా అయితే సిక్కులకు, బౌద్ధులకు కూడా ఎస్సీ హోదాను కల్పించారో దళిత క్రైస్తవులకు కూడా ఈ ఎస్సీ స్టేటస్ను, ఎస్సీ హోదాను కల్పించి న్యాయాన్ని మాకందరికి కూడా వర్తింపజేయాలని కోరుతూ ఉన్నాం. ఆర్టికల్ 25 ప్రకారంగా మత స్వేచ్ఛను మాకు దయచేయాలని కోరుతున్నాం. ఎందుకనగా ఏ పౌరునికైనా కూడా మతాన్ని స్వీకరించే హక్కు ఉంది. మరి దళితులుగా ఉన్నటువంటి మేము క్రైస్తవ మతాన్ని స్వీకరించినంత మాత్రాన ఈ అన్యాయాన్ని మాకు అంటగట్టడం ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? పార్లమెంటులో కూడా మాకు దళిత క్రైస్తవులకు చట్టబద్ధతను తీసుకొని వచ్చి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నింటిని కూడా పరిష్కరించి సత్వరమే దళిత క్రైస్తవులకు దళిత హోదాను దయచేయాలని, కల్పించాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తున్నాం. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో 4 సార్లుగా ఏ ఒక దళితుడు చర్చికి వెళితే ఎస్సీ హోదా కోల్పోతారు, ఎస్సీ హోదా ద్వారా వచ్చే ప్రతి ఒక్క లబ్ధి, ప్రతి ఒక్క పథకాలు ఎస్సీలకు అందవు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఒకటే ఈ సందర్భంగా మాట్లాడుతున్నాము,
దళిత వర్గాలకు సంబంధించినటువంటి వారు క్రైస్తవ మతం లేకపోయినంత మాత్రాన వారి స్థితిగతులు మారవు, వారి అంటరానితనం మారదు, వారి ఆర్థిక అభివృద్ధి మారదు, మరి వారి సమాజంలో వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ఏమాత్రం మారదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తీర్పు దళిత వర్గాల మీద గుడ్డలపెట్టుగా మారింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినంత మాత్రాన అది అమలయ్యే పరిస్థితి కాదు. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుంది, రాజ్యాంగానికి లోబడే తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా ఆర్టికల్ 14, ఆర్టికల్ 15లో ఇది స్పష్టంగా రాజ్యాంగంలో రాసింది. మరి భారతదేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ రాజ్యాంగం ఆయన 100 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందే చెప్పడం జరిగింది. 1950లో ఒక పార్లమెంటు పరిధిలో ఈ యొక్క ఆర్టికల్ను మరి ఈ చట్టరీత్యాని ఈ అనేక సార్లు మరి దీన్ని ప్రస్తావించడం కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దళిత వర్గాలకు ఏమాత్రం అన్యాయం జరిగినా కూడా ఇటువంటి నిరసన పొందుకునే పరిస్థితి ఉంది. మరి ఇటువంటి సందర్భంగా మరియాపురం చర్చిలో కూడా మరియాపురం చర్చికి సంబంధించి ఆర్ఎస్ఎం చర్చికి సంబంధించినటువంటి బిషప్ తండ్రి గారి మరి పాస్టర్లు, మరి ఫాదర్లు, సిస్టర్స్ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఏది ఏమైనా దళిత వర్గాలను, దళిత క్రైస్తవులను అణగదొక్కే కార్యక్రమాన్ని ఎదుర్కొనేటందుకు ప్రతి ఒక్క దళిత క్రైస్తవుడు రోడ్డు మీదికి రావాలి తప్ప మీరు 4 గోడల మధ్య ప్రార్థిస్తే ప్రయోజనం లేని పరిస్థితికి రోజు వచ్చింది. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్క దళిత క్రైస్తవుడు రోడ్డు మీదకి వచ్చి వారి యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తే తప్ప ప్రయోజనం ఉండదని కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2029 లక్ష్యాలను అధిగమిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల స్ఫూర్తితో కడపను సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్ సభావనంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ మల్లికార్జున్తో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం అధికారులతో జేసీ డాక్టర్ నిధి మీనా మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా అందిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే తగిన పరిష్కారం చూపాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. పీజీఆర్ఎస్ వ్యవస్థపై అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. అలాగే పీజీఆర్ఎస్ పై ప్రజల అభిప్రాయాలను తప్పక స్వీకరించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని, తహసీల్దార్లు, శాఖాధిపతులు, పీజీఆర్ఎస్ సిబ్బంది ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పులివెందులలో భారీ ర్యాలీ నిర్వహించారు.
పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు ర్యాలీగా తరలివెళ్లారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఆర్డీఓ కార్యాలయం గేటు వద్దకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా కార్యకర్తలు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. డిఎస్సి అక్రమాలు, పేపర్ లీకేజీలపై ప్రశ్నిస్తున్న యువతకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. డిఎస్సి వ్యవహారంపై వెంటనే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వెంటనే నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందించాలని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఏంది సిమ్లా ఫోటో చెప్పు కావాలి ఇచ్చాలే ఫోటో కాదు నాకు కావాలి. డిఎస్సి అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి. డిఎస్సి అక్రమాలపై సిబిఐ అవకతవకలపైన, అక్రమాలపైన, పేపర్ లీకేజీలపైన వాటికి నిరసనగా, అదేవిధంగా తక్షణమే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ప్రతి యువకుడికి, రాష్ట్రంలోని ప్రతి యువకుడికి చెల్లించమనే డిమాండ్తో, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించాలో తక్షణమే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టిందో, ఇవాళ ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా వేలాది మంది యువత ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు. ఈ ప్రభుత్వం ఈ నిరసన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడం ఈ ప్రభుత్వం కల్లారా చూసింది. సో ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేయాలా, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి ఇటువంటి లక్షల మంది, భాస్కర్ నాయక్ వంటి లక్షల మంది యువకులు ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటకు వస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ, వారి తల్లిదండ్రులందరినీ ఆదుకోవాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు, ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు. క్రమం తప్పకుండా ఆ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో క్రమం తప్పకుండా ఆ పథకాలు ఫీజు రీయింబర్స్మెంట్ పర్ఫెక్ట్ గా అమలైంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 26 నెలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు, రెండు పోయినాయి పూర్తి స్థాయిలో. సో ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఒక్క తాండాలోనే 10 మంది పూర్తి చేస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది యువకులు, విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు పడాలా, కాలేజీలకు పడితే మాకు సర్టిఫికెట్లు వస్తాయి, మాకు సర్టిఫికెట్లు వస్తే మేము ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు అని చెప్పి అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఆలస్యం అయితే ఇది ఒక 1 year, 2 years, 3 years లేట్ అయితే వీళ్ళు సర్టిఫికేట్ల చేతికి రావడము, వీళ్ళందరికీ ఫ్రెషర్స్ కేటగిరీలో ఉద్యోగాలు వచ్చే రైట్ కోల్పోతారు వీళ్ళందరూ కూడా. కాబట్టి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీరు సంతకాలు పెట్టి మరి మేనిఫెస్టో ఇచ్చారో మరి తప్పకుండా హామీలు నెరవేర్చండి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ప్రతి నెల 3,000 రూపాయలు చెల్లించండి అని చెప్పి మరొకసారి ఈ ముగ్గురు నాయకులను కూడా కోరుకుంటూ, అదేవిధంగా డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఏ స్థాయిలో జరిగినాయో మీరందరూ కూడా చూశారు. ఎస్సీఈఆర్టీలో ఎవరైతే ఎస్సీఈఆర్టీ సంస్థ పేపర్ అప్లోడ్ చేస్తుందో ఆ డిఎస్సి క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేసే సంస్థలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఎవరైతే పేపర్ అప్లోడ్ చేస్తాడో ఆ ఉద్యోగి నవీన నేతనికి స్టేట్ ఫస్ట్ రావడము మరి మనమంతా కూడా చూసాం.
స్టేట్ ఫస్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో స్టేట్ ఫస్ట్ వచ్చిన తర్వాత అతన్ని ఉద్యోగం ఇవ్వకుండా మళ్ళీ పక్కన పెట్టినారు. అంటే ఈ ప్రభుత్వమే పరోక్షంగా పేపర్ లీకేజీ జరిగిందని చెప్పి ఈ ప్రభుత్వమే స్పష్టం చేస్తా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరంలో నీటి ఎద్దడి నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మైలవరం నుంచి పెన్నాలోకి నీటి విడుదల సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డిల వెల్లడి. వికసిత భారత్ స్వర్ణాంధ్ర 2029 లక్ష్యాలను అధిగమిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల స్ఫూర్తితో కడపను సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ఆదేశం. వైసీపీ శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం అప్రజాస్వామికం. ప్రభుత్వం, పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపాటు. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.